గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడియం. దిస్ ఇస్ పవన్. తెలంగాణ జాగృతి పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ నేను బీసీ యువసేన జాతీయ వ్యవస్థాపకులు మురళీ అన్న గారు ఉన్నారు. సో 25వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేయబోతున్నారు. పెద్ద మహాసభ పెట్టి దాని గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న. హాయ్. ఏర్పాట్లన్నీ చాలా భారీ ఎత్తున తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నూతన పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎన్నో సమస్యలపై నిరంతర పోరాటం చేసినటువంటి కవితక్క గారు నూతనంగా ఒక రాజకీయ శక్తిగా వస్తున్న తరుణంలో బీసీ యువసేన తరఫున ఆవిడకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీసీల పట్ల ఆమెకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటనేది ఇంతకుముందే మనం జంతర్ మంతర్లో కూడా చూసాము. బీసీలకి ఎక్కువ పర్సంటేజ్ రాజకీయంగా రావాలి అని ఆవిడ కూడా పోరాటం చేశారు. ఈ సందర్భంగా నేను ఆవిడకి నా మద్దతు తెలియజేస్తున్నాను. నూతన శక్తిగా వస్తున్నటువంటి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నటువంటి కవితక్క గారికి వెనుక మేము కూడా ఉంటాము. అలాగే తెలంగాణలో తొలగించినటువంటి 27 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చే విధంగా రేపు భవిష్యత్తులో పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసే తరుణంలో ఆ నిర్ణయం తీసుకోవాలని, అలాగే రాజకీయ పార్టీగా అవతరించబోతున్నటువంటి తరుణంలో ఆ మేనిఫెస్టోలో కూడా ఈ 27 కులాలకి న్యాయం చేస్తామనే అంశాన్ని పెట్టాలని మేము ఆవిడని కోరటం జరిగింది. ఆవిడ సానుకూలంగా స్పందించారు. చాలా వివరంగా అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి నష్టపోయినటువంటి బీసీలకు న్యాయం చేసే దిశగా నేను చర్యలు తీసుకుంటానని ఆవిడ హామీ ఇవ్వడం పట్ల మేము అలాగే 27 కులాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తాము. సుమారు 12 సంవత్సరాలుగా ఈ తొలగించిన కులాలన్నీ కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. మరి కవితక్క గారి ద్వారా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఆశిస్తున్నాను. అలాగే యువతరం కూడా అధిక మొత్తంలో కవితక్క గారి పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాగే కుకట్పల్లి ఏరియా నుంచి ఇలియాస్ భాయ్, అలాగే వర్షిత్, వీళ్ళందరూ కూడా యువ నాయకులు. వీళ్ళందరూ కూడా పార్టీకి బాగా కష్టపడి పనిచేయాలని, ఈ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ కష్టపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్యాయం జరిగితే అక్కడ కవితక్క ఉంటుంది అనేది నానుడి. అలాగే కవితక్కకి కూడా మనం అందరం సపోర్ట్ ఉంటే కనుక భవిష్యత్తులో ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సో మనకి అండర్-19 మెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ బ్రాంజ్ మెడలిస్ట్ ఉన్నారు. ఒకసారి ఆ కవితక్క పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి పాలిటిక్స్ లో ఏం నేర్చుకుంటున్నావా? లేదు అభిమానం ఎందుకు? అభిమానం అంటే సపోర్ట్ చేస్తుంది. స్పోర్ట్స్ మెన్ అందరికి అక్క సపోర్ట్ చేస్తుంది కాబట్టి యూత్ కి కూడా హెల్ప్ అవుతుంది. అందుకే పరంగా స్పోర్ట్స్ కైనా దేనికైనా అక్క రెడీగా ఉండి ముందుండి సపోర్ట్ చేస్తుంది. అవును, ఎంకరేజ్మెంట్. అవును. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉండేది. నా కొడుకు మెడల్ కొట్టడము, తర్వాత మన జాగృతి అక్క కవితక్క కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్ని విషయాలలో. చాలా సంతోషంగా ఉంది. ఒక తండ్రిగా అక్కను కలిసాను, చాలా సంతోషపడ్డారు. అక్క కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్ని విషయాలలో. మళ్ళీ కలుద్దాం అన్నారు తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇలాంటి యూత్ కి మెయిన్ అక్క స్పోర్ట్స్ మెన్ అందరికి సపోర్ట్ బాగా. అవును, అక్క నాకు చాలా అభిమానం అక్క అంటే. సో నేను ఈ రూపంలో నేను కలుస్తానని అనుకోలేదు. సో ఇదంతా కాలం కూడా కలిసి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా ఇటువంటి విజయాలు నా కొడుకు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అక్క ఆధ్వర్యంలో నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. తెలంగాణ జాగృతి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివారెడ్డి అని ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, నమస్తే. చెప్పు. ఎలా జరుగుతున్నాయి పార్టీ? చూస్తురుగా మీరు దాదాపుగా నెల రోజుల నుంచి మరి ఉదయం 7 గంటలకు మొదలు పెడితే సాయంత్రం మాకు 12 అవుతుంది. అంటే ఆ మధ్య టైంలో ఎంతమంది వేలాది మందిగా వచ్చి జాగ్రత్తలు చేరుతున్నారు. అంటే కొత్తగా పెట్టబోయే పార్టీకి ఎంత ఆధారం ఉన్నదని మీరే చూసి చెప్పొచ్చు. ఇక్కడ మీరు రోజు వస్తున్నారు, ఇక్కడ రకరకాల ఛానల్ మీడియా వస్తుంది. మాకన్నా ఎక్కువ చెప్పడం మీకు తెలుస్తుంది ఏందనేది. వేల మందిగా వచ్చి జాయిన్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ 20వ తారీఖున పెట్టబోయే పార్టీ మాకేమనిపిస్తుంది, ఒక పెద్ద గ్రౌండ్లో పెట్టేది అనిపించింది. కానీ మాకు సమయం లేదు కాబట్టి ఆ టైమింగ్ అనేది
మేము మా ముహూర్తం అక్కగారు మా జాగృతి అధ్యక్షురాలు ముహూర్తాలు నమ్ముతారు, మంచిగా దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి ఆ నరసింహస్వామి ఆశీర్వాదంతో ఆ టైంని ఫిక్స్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు 20వ తారీఖున మేడ్చల్ ఉన్నటువంటి అద్వయ కన్వెన్షన్లో మరి దాదాపుగా మేము మొదట 30 నుంచి 35 వేల మందితో మీటింగ్ మా కార్యకర్తల వరకు అని అనుకున్నాం, మా అధ్యక్షురాలు చెప్పినట్టుగా. కానీ అది మించి దాటిపోయి 50 నుంచి 55 వేల మంది వచ్చేలా ఉన్నారు. మాకు అనిపిస్తుంది ఆ ఫంక్షన్ సరిపోయేటట్టుగా లేదు. అందుకని మేము పార్కింగ్ అంతా కూడా లోపల ఏం పెట్టకుండా మొత్తం లోపల అంతా పెండాల్సి వేసి ఓన్లీ భోజనాలకు మీటింగ్ మాత్రం అది పెట్టి మిగతా అంతా కూడా పార్కింగ్ మళ్ళీ బయట ఒక దాదాపు 30-35 ఎకరాల పార్కింగ్ని డివైడ్ చేసి ఎక్కడక్కడ పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా జనాల ఆదరణ కూడా వస్తుంది. రేపు 20వ తేదీన మేము అనుకుంటున్నాము, మాకు తెలిసి ఎట్టి పరిస్థితులు ఒక 50 నుంచి 55 వేల మంది వచ్చేలా ఉన్నారు. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. మంచి తెలంగాణ వంటకాలు మరి అక్కగారు ఎవరు వచ్చినా మొట్టమొదటి మీకు తెలుసు ఈ జాగృతి ఆఫీస్కి వస్తే ఎవరు వచ్చినా కానీ భోజనం పెట్టి పంపిస్తాం. అక్కగారు ఒక స్పెషాలిటీ అది కాబట్టి అందుకని మంచి బ్రహ్మాండమైన నాన్ వెజ్ వంటకాలు ఒక 36 రకాల వంటకాలతోని ఆ రోజు అందరికీ సఫిషియెంట్గా సరిపోయే విధంగా మంచి మేము క్యాటరింగ్ ఇచ్చి మంచి వండి వేయడం జరుగుతుంది. మరి ఎంతమంది వచ్చినా కానీ అందరికీ వసతులు అన్ని కూడా అన్ని రకాలు కూడా సౌలభ్యం చేయడం, ఊరు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బస్సులు కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా కానీ 20వ తారీఖున రాబోయే కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మంచి యువతగా ముఖ్యంగా మంచి స్పేస్ అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఈ యొక్క జాగృతి ఉండబోతుంది. కావున తెలంగాణ రాష్ట్రం యువత మరి ఇతర పార్టీలాగా అందరూ వాడుకొని పక్కకు పోయేటటువంటి పరిస్థితి ఈ జాగృతిలో ఉండదు. కాబట్టి మీరు అందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా భావించి మంచి అవకాశం కూడా ఉంటుంది, మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. కాబట్టి మీ అందరూ వచ్చి ఈ జాగృతిలో చేరి మరి రానున్న రోజుల్లో మన భవిష్యత్తుకి మనం బాటలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్క గురించి చెప్పాలంటే కవిత అక్క గురించి ఏం చెప్తారు? కవితగా విడుదలకులను ఎదుర్కొని మళ్ళీ ఇప్పుడు పార్టీ నడిపించాలంటే మామూలు విషయం కాదు కదా. అందుకనే తెలంగాణలో ఏదైతే మనం అస్తిత్వాన్ని కోల్పోతున్నామో అట్లా కోరుకో మన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా వెళ్ళాలని మనం వచ్చినప్పుడు భావించినాము. కానీ 12 సంవత్సరాలు దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ బంగారు తెలంగాణ అనే విషయం మాటలు మాత్రం మిగిలిపోతుంది. చెప్పండి అక్క, కవితక్క గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త పార్టీ ఆవిర్భావం 25వ తారీఖు అవుతుంది, దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? అంటే అక్క కొత్త పార్టీ పెడుతున్నారు కదా, ఆవిర్భావం అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది. లేడీస్ అందరం కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా చాలా మంది లేడీస్ కూడా అక్క రావాలి అని కోరుకుంటున్నారు. అక్క సీఎం అవ్వాలి అనేదే మా ప్రయత్నం అన్నమాట. అంటే అక్క ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, లేడీస్ అందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే చూస్తారు. అక్క అందరూ ప్రజలు సమస్యలు ప్రతిదీ కూడా తను పరిష్కరిస్తారు. కాబట్టి అక్క ముందుండాలి, ఇంకా చాలా బాగా జరగాలి గ్రాండ్ గా అని మేము కోరుకుంటున్నాం. సో మేము అక్కకి సపోర్ట్ చేస్తాము. అక్క కూడా మా అందరికి సమస్యలు పరిష్కరిస్తారని అందరూ ఆశిస్తున్నారు. అలాగే అక్క కూడా చేస్తారు, ఎందుకంటే తను ఇంతకు ముందు చేశారు, ఇప్పుడు చేస్తారు, ఫ్యూచర్ లో కూడా చేస్తారు. సో తనకి సపోర్ట్ ఇస్తే తను కూడా మనకు సపోర్ట్ ఇస్తారు, తను కూడా మనకి అన్ని హెల్ప్ చేస్తారు, అన్ని పరిష్కారం చేస్తారు. సో గవర్నమెంట్ నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను అది సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డెఫినెట్ గా అది 100% అవుతుంది. మన మహిళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ జెంట్స్ కూడా తను సపోర్ట్ ఇస్తారు, జెంట్స్ కూడా తనకి సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఇది పార్టీ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న పార్టీలే మెజారిటీ కోసం చూసుకున్నా, అంటే కొత్తగా వచ్చిన పార్టీ వాళ్ళకి కాంపిటీషన్ ఎలా ఇవ్వగలదు అనుకుంటున్నారు? ఏ విధంగా ముందుకు సాగిపోతారు? కాంపిటీషన్ అంటే అండి ఇప్పుడు స్టార్ట్అప్ అవుతున్న పార్టీస్ ఉన్నా కూడా ఆడవాళ్ళకి స్పెషల్ గా ఉండే పార్టీ మన తెలంగాణ జాగృతి పార్టీ. అండ్ ప్రతి ఒక్కళ్ళని కూడా రెస్పాండ్ అనేది బాగుంటది. ఆడవాళ్ళు వస్తే మాత్రం రెస్పాండ్ ఉంటది. దాని గురించి అని ఖచ్చితంగా ఎన్ని పార్టీస్ ఉన్నా కూడా ఈ పార్టీ గ్రాండ్ గా ఉంటదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇన్ని పార్టీస్ ఉన్నా గానీ ఏ పార్టీ అపోజిషన్ సరిగ్గా పోరాడటం. ఇప్పుడు వెలుగు మాటల గురించి కూడా కవితక్క గారు పోరాడారు. అట్లా చాలా మంది బయట మాకు అందరూ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు కరెక్ట్ కవితక్కే చాలా బాగా చేస్తున్నారు అనేసి ప్రజలందరూ కవితక్క రావాలి, పార్టీ పెట్టి కవితక్కని సీఎం చేయాలన్నట్టు ప్రజలందరూ అంటున్నారు. మేము కూడా కవితక్కని సీఎం చేయాలనేసి కోరుకుంటున్నాం అందరం. సరే అంది మాకు కూడా. ఎందుకు అభిమానం? మాకు అక్క అంటే ఫస్ట్ నుంచి చాలా అభిమానము.
అక్క ఎలా అంటే ఇంప్రెషన్ మాకు అక్క బతుకమ్మని ఫస్ట్ గ్రాండ్ గా మొత్తము వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం తెలియజేసి మన సంస్కృతిని ఇంత బాగా చేశారు. ఫస్ట్ నుంచి కష్టపడి పోరాడారు. ఒక లేడీ అయ్యుండి ఇంత బాగా చేసుకొచ్చారు కాబట్టి మాకు అక్క అంటే చాలా అభిమానము. ఆ పార్టీలో కొనసాగి మహిళలకు నా చేతనైన సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఇవాళ కవిత గారి ఆధ్వర్యం నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీ అందరి సహాయ సహకారాలు నాకు ఉండాలని నేను కోరుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం మాకు ఈ జాగృతిలో కలగద్దు అని ఒక కోరిక మాత్రమే మాకు ఉంది. అలాగే కొనసాగాలి. నేను పార్టీలో చాలా రోజుల నుంచి కొత్తగా పనిచేసినాను. తెలంగాణ ఉద్యమం పూర్తి కేటాయించిన నా సంసారాన్ని కూడా వదిలిపెట్టుకొని నేను పూర్తిగా అంకిత భావంతో తెలంగాణ కోసం ప్రయత్నం చేసి అలసిపోయి నాకు ఎలాంటి ఆదరణ లేక ఇవాళ నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నేను ఈ పార్టీలో నా చేతనైన సహాయం పార్టీకి మరి ప్రజలకు కూడా అంకిత భావనతో పనిచేస్తానని ముఖ్య ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. మరి మీ అందరి అది కూడా నాకు ఆశీస్సులు ఉండాలి. కవిత గారి దృష్టి నా మీద ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. పార్టీ ఆవిర్భావం గురించి, తెలంగాణ జాగృతి గురించి ఏం చెప్తారు? నా పేరు కోల శ్రీనివాస్, తెలంగాణ జాగృతి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా. ఈరోజు 25వ తేదీ అద్వయ కన్వెన్షన్ హాల్ మునీరాబాద్ లో అతి భారీ ఎత్తున మేము అనుకున్న విధంగా కాకుండా డబల్ అంటే కనీసం మేము ఒక 30 మందితో అనుకున్నాము. 1,00,000 పైన జనాలు వస్తున్నారు. జాగృతిలో వందల కొద్ది, వేల కొద్ది అక్కగారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు ఆకర్షిస్తూ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ అనే విధంగా వారందరూ చేరడం జరుగుతుంది. అతి త్వరలో ఏదైతే 25వ తేదీన జరిగే జాగృతి పార్టీ ఆవిష్కరణ అనేది తెలంగాణ రాష్ట్రంలో కొత్త మలుపును తీసుకొస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అనేది లేదు. ఇప్పుడు అన్ని ఉన్న ప్రాంతీయ పార్టీలు దేశ పార్టీలుగా మారినాయి. ఈ అవకాశం ఖచ్చితంగా ఈ మూమెంట్లో ఒక పార్టీ కావాలి. అది తెలంగాణ పార్టీ కావాలి, అది ప్రాంతీయ పార్టీ కావాలి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ఏది కూడా లేదు. ప్రస్తుతం ఇప్పుడు అన్యాయాన్ని ఎదిరించాలంటే ఒక ప్రతిపక్ష పార్టీ కావాలి. ఆ ప్రతిపక్ష పాత్ర ఉన్న బీఆర్ఎస్ పోషిస్తలేదు. అదే విధంగా దేశ రాజకీయాల్లో బిజీ ఉన్న బీజేపీ కూడా ఏది కూడా పట్టించుకుంటలేదు. మొత్తానికి మరి పార్టీ అంటే ఇప్పుడున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాటిని ఎలా ఎదుర్కోబోతారు? ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ పైన మొత్తం ప్రజలకు నమ్మకం పోయింది. హామీలు ఇవ్వడం కానీ దాన్ని ఏదైతే ఉందో అభివృద్ధి చెందడంలో ఎలాంటి కూడా అభివృద్ధి జరగలేదు. ఏది 6 గ్యారెంటీలు అన్నారు, 420 పథకాలు అన్నారు, ఏది కూడా లేదు. మొత్తానికి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలకు ద్రోహం చేసింది. బీసీలకి ఏది కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, అది కూడా లేకుండా పోయింది. అదే విధంగా మూర్తి ప్రక్షాళన అన్నారు, అది ఘోరంగా. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉందో హైడ్రా అన్నారు, హై డ్రామా లాగా జరుగుతున్నది. ఇది ఇప్పుడు పబ్లిక్ మాత్రము, తెలంగాణ ప్రజలు మాత్రము ఈ ఉన్న పార్టీ మీద నమ్మకం పోయింది. కవితక్క పార్టీ గురించి, అసలు ఆవిర్భావం గురించి, అజెండా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. మన బీసీల కోసం ఏదైతే చాలా డైలీ వర్గ కూలికి వెళ్ళే ప్రజల కోసం అక్క మస్తు కృషి పడుతూ మాకు సంతోషంగా ఉంది ఈ పార్టీ పెట్టడానికి. ఏప్రిల్ 25న మేడ్చల్ అద్వయ కన్వెన్షన్లో దాదాపు 1,00,000 పైగా జనం వస్తున్నారు. ముఖ్యంగా మా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నుంచి 50 నుంచి 60 మంది ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నారు. మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే పార్టీ పెట్టక ముందు అజెండా ఒకే రకంగా ఉంటాయి. పెట్టిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, దేని వల్ల అయినా మారే ఛాన్సులు ఉంటాయి. పార్టీ ఎలా ఉండదు? పార్టీ మీరు గతం పార్టీలో చూసి ఈ పార్టీకి చాలా అంటే చాలా, ఆ పార్టీకి ఈ పార్టీకి పొంతన లేకుండా ఉంటాయి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా పార్టీని తీసుకెళ్తాం ముందుకి. అక్క ఆశలు, మా బీసీ బిడ్డలు మా ఎస్సీ ఎస్టీల బిడ్డల కోసం, ఆశల కోసం అక్క పార్టీ ముందుకేస్తుంది. పదవి చూడండి కాదు అక్క, ఎన్నో పదవిలు చూసుకునే వచ్చింది. పదవీల కోసం కాదు, పేదల ఆశాదీపం అయ్యి అక్క వెలుగుతుంది. సో ఈ పార్టీ 100% సక్సెస్ అవుతుంది, ముందుకెళ్తాను ఆశిస్తున్నాను. మీరు ఎప్పటి నుంచో నాకు తెలుసు జాగృతి అక్క అంటే చాలా ఇష్టం మీకు. సో అక్కకే సపోర్ట్ గా నిలబడుతున్నారు. సో ఇప్పుడు అక్క సొంత పార్టీ పెట్టబోతుంది, ఆవిర్భావం రేపు 25వ తారీఖు అవ్వబోతుంది. ఎలా ఫీల్ అవుతుంది? ఒకటి
తెలంగాణకి ఒక ప్రాంతీయ పార్టీ అనేది త్వరలో రాబోతుంది అనేది అది మాత్రం నిజం. అది మళ్ళీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ చరిష్మా కలిగిన ఉద్యమ నాయకురాలు అది కల్వకుంట్ల కవితక్క గారిచే అది ప్రారంభించడం దాన్ని నేను చాలా ఆనందకరంగా ప్లస్ దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ తండ్రి పెద్ద లీడర్, 10 ఏళ్ళు పాలన చేశాడు. తర్వాత వాళ్ళకి ఆపోజిట్ గా ఇప్పుడు ఆబ్వియస్లీ ఆపోజిట్ అన్నట్లే కదా. ఒకటి ఆయన ఏమంటారో కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు ఆయన పెద్ద లీడర్ కాదు అనడం లేదు, చేయడం అదేం లేదు. సిచ్యువేషన్ ఏంటంటే ఆమె ఏమంటారు అన్యాయంగా కవితక్కని బయటకు పంపించి ఈ రోజు అక్కని అనవసరంగా మాట్లాడిపించుకుంటూ అక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించుకుంటూ ఎంతవరకు అది ఒకటి చెప్పను. ఆయన అంత పెద్ద లీడర్ అయినప్పుడు ఆయన ఏమంటారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకురాలు, సరే ఉద్యమ నాయకుడు బిడ్డ ఆమె ఏమంటారు కవితకని అనడం ఎంతవరకు కరెక్ట్? అది మీరు చెప్పండి. ఇంకా తట్టుకోగలదంటారా ఇప్పుడున్న పొలిటికల్ ప్రెజర్, ఇప్పుడున్న పొలిటికల్ ఫ్లోకి? కవితక్క దగ్గర భారీ సైన్యం ఉన్నది. కవితక్క దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు, నవనూతన రాజకీయ శక్తిగా మీ ముందుకు వస్తుంది కవితక్క అని చెప్పేసి ఇక్కడ ఆర్కే రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఈ విధంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది అక్క గురించి. సో ఏంటి అసలు ఎందుకు ఇంత అభిమానం ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. ఆయన హాయ్ సార్, చెప్పండి సార్. ఏంటి పరిస్థితి, మీరు ఈ విధంగా ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి? నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని అక్కగారు ఎప్పుడో చెప్పారు. అక్కగారు ఇంకో విషయం కూడా చెప్పారు, కురు వృద్ధులు మా పార్టీలో ఉండరు, యువకులు, యువ రక్తం, సలసలకాడే యువ రక్తం మా పార్టీలో ఉంటారు. యువకులు తలుచుకుంటే చేయలేనిది ఎంతో ఏమీ లేదు. కాబట్టి ఈ యువకులే రేపటికి దేశానికి ప్రగతి బాటలు వేస్తారని అక్క గ్రహించి ఈరోజు 1 ఇయర్ తర్వాత సస్పెండ్ చేసినాక కూడా 1 ఇయర్ తర్వాత ఆలోచించి జనంబాట కార్యక్రమం తీసుకొని జనంబాటలో ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు, ఉద్యమకారులు అణగారిపోయారు, ఉద్యమకారులు అణచివేయబడ్డారు, బీసీలు అణచివేయబడ్డారు. తెలంగాణ ఓవరాల్గా సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈరోజు అక్కగారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రజల కోసం, ఉద్యమకారుల కోసం, బీసీల కోసం, దళితుల కోసం, బహుజనుల కోసం. ఆమె అక్కగారు ఈరోజు కొత్త పార్టీకి నామకరణం చేస్తున్న 25వ తారీఖు అద్వైత కన్వెన్షన్లో. దానికి మా వంతుగా యువకులము, మేము ఉద్యమకారులం కూడా అణచివేయబడ్డాం, బీఆర్ఎస్ పార్టీలో అణగదొక్కబడ్డాము, ఇంకా హీనంగా దిగజారిపోయినాం బీఆర్ఎస్ పార్టీలో. అహంకారం ధోరణిలో కార్యకర్తలను పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. అయినా వాళ్ళకు కనివిప్పు కలగడం లేదు, వాళ్ళకు ఇంకా సిగ్గు రావడం లేదు. కాబట్టి మాలాంటి ఉద్యమకారులు ఎంతో మంది అక్కగారికి ఈరోజు బాసటగా నిలిచి వేలాదిగా కాదు లక్షలాదిగా తరలి వస్తున్నారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.